అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మన బైబిల్లోని అబ్రహాం అనే వ్యక్తి గురించి తెలుసుకుందాము. అబ్రహాము మరి ఒక ఊరిలో ప్రాంతంలో ఉంటుండగా ఒకరోజు దేవుడు తనతో మాట్లాడతాడు. అబ్రహామా, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము విశ్వసించిండు. దేవుడు నాతో మాట్లాడుతుంది, తను వెళ్ళమన్న దేశానికి నన్ను వెళ్ళమంటుండని ఆయన విశ్వాసముతో ముందుకెళ్ళిండు. మరి దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాల వయసు గలవాడు. అబ్రహాము 75 సంవత్సరాల వయసు, శారా అబ్రహాం ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి ముందుకు వెళ్ళారు. హారాన్ అనే ప్రాంతము నుంచి బయలుదేరి తన వయసుని, తన పరిస్థితులను, నా ప్రాంతము, నా ఇష్టాలు అన్నీ వదిలేసుకొని దేవుని మాటకు విధేయత కలిగి ముందుకు వెళ్ళసాగిండు. మరి దేవుని మాటకు విధేయత కలిగి ముందుకెళ్ళినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ విశ్వాసం కోల్పోలేదు. అబ్రహాము విధేయత కలిగి దేవుని వైపు చూశాడు. మరి అబ్రహాముకు వృద్ధాప్యమందు దేవుడు ఫస్ట్ ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు తండ్రిగా చేస్తానన్న మాటను తన హృదయంలో పెట్టుకొని దాని విషయంలో విశ్వాసముతో ముందుకు సాగి వెళ్ళిండు. మరి అబ్రహాము వృద్ధాప్యమందు 100 సంవత్సరాలకు ఒక కుమారుని ఇచ్చిండు దేవుడు. మరి శారా 90 సంవత్సరాలు. అప్పుడు వృద్ధాప్యమందు దేవుడు వారిని ఆశీర్వదించి ఒక గర్భఫలమును అనుగ్రహించిండు. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్న వాగ్దానము 100 సంవత్సరాలకు దేవుడు అబ్రహామును నెరవేర్చిండు. గొప్ప మిరాకిల్ కదా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాము వృద్ధాప్యమందు, శారా వృద్ధాప్యమందు గర్భం తెరిచిన దేవుడు. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, అది మనకు అసాధ్యమే మనం చూసినప్పుడు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. శారా గర్భాన్ని తెరిచిన దేవుడు. మనలో ఎంతమంది గర్భఫలం లేకున్నారో మనం కూడా విశ్వాసముతో ప్రార్థిద్దాం. అబ్రహాముకు శారాకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడనే విశ్వాసంతో ప్రార్థిద్దాం. మరి దేవుడు అంత వృద్ధాప్యమందు ఒక చక్కని కుమారుని ఇచ్చినప్పుడు మరి ఆయన విశ్వాసమును మరలా పరీక్షించిండు దేవుడు. 100 సంవత్సరాలు వాగ్దానం కోసం 25 సంవత్సరాలు వెయిట్ చేసిండు. మళ్ళీ తర్వాత నీ ప్రియ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పిస్తావని దేవుడు అబ్రహాముని అడిగినప్పుడు, మనమైతే ఆ పరిస్థితిలో ఉంటే మనమైతే ఇయ్యలేము. కానీ అబ్రహాము విశ్వాసము దేవుని యందు నమ్మకమును కోల్పోలేదు. అబ్రహాం దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. దేవునికి నమ్మకముగా ముందుకు సాగిపోయాడు. మరి అదే మోరియా పర్వతమందు దేశమందు వెళ్ళి మరి ఇస్సాకును తీసుకెళ్ళి కట్టెలు మోపులను తలపైన పెట్టుకొని మరి ఇస్సాకును అక్కడ బలి ఇయ్యడానికి వెళ్ళిండు. మరి ఆయన అసలు ఎంత వేదన, ఎంత దుఃఖం. మరి అబ్రహాము అవన్నీ దేవునికి విధేయత కలిగి దేవుడు చెప్పిన మాటకు లోబడి ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఆ బలిని స్వీకరించలేదు, కానీ తన హృదయమును మెచ్చుకున్నాడు. నువ్వు నమ్మకమైన అబ్రహామా, నువ్వు నమ్మకముగా ఉన్నావు, నీ ప్రియ కుమారుని కూడా నాకు బలి ఇవ్వడానికి నువ్వు వెనుదిరగలేదని గొప్పగా దేవుడు అబ్రహాము విశ్వాసమును చూసి దేవుడు గొర్రె పిల్లను మరి పొటేళ్లను అక్కడ పెట్టి దేవుడు ఇస్సాకు బదులుగా ఆ గొర్రె పిల్లను బలిగా ఇవ్వడం జరిగింది. దేవుడు మరి ఒక్కొక్క పరిస్థితిలో మనల్ని కూడా అలా పరీక్షిస్తాడు. అన్ని విషయంలో మనం కూడా సిద్ధపాటు కలిగి విశ్వాసంతో ముందుకెళ్ళిపోవాలి. అబ్రహాం ఏ రీతిగా అయితే విధేయత కలిగి ఉన్నాడో తన ప్రియ కుమారుని కూడా బలి ఇవ్వడానికి, దేవునికి అర్పించడానికి వెనుదిరగలేదు. మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం కూడా అబ్రహాము వంటి విధేయత కలిగి మనం కూడా జీవించాలి. మరి ఇస్సాకు చిన్నవాడైనప్పటికీ కూడా మరి తన తండ్రి మాటకు లోబడాడు, విశ్వాసముగా ఉన్నాడు కదా. మరి అట్టి విశ్వాసం, అట్టి విధేయత మనం కూడా కలిగి ఉండి ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అబ్రహాము తండ్రి ఏ రీతిగా నీకు విధేయత కలిగి విశ్వాసము కలిగి ప్రభా తను తండ్రి ఆ వాగ్దానం పొందుకున్నాడో ప్రభా తండ్రి, అట్టి విశ్వాసం, విధేయత మాకు కూడా అనుగ్రహించండి ప్రభువా. నీ యందు విధేయత కలిగి నువ్వు చెప్పిన మాటకు, నువ్వు చెప్పిన ఆజ్ఞలకు లోబడి ముందుకు సాగిపోయే కృపను మా అందరికి అనుగ్రహించమని యేసయ్యా ఈ ప్రార్థన ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే స్వీకరిస్తున్నారో ప్రభా వారందరినీ కూడా ఆశీర్వదించమని, దీవించమని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.